హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం చూడబోయే రెసిపీలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. మేక కాళ్ళతో కర్రీ ఈ విధంగా ఒక్కసారి ట్రై చేయండి. టేస్ట్ చాలా బాగుంటుంది. అన్నీ కూడా మనకు ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే ఈ విధంగా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మనకు కావాలంటే చిక్కగా లేదా ఇంకొంచెం పలుచగా అయినా చేసుకోవచ్చు. ఇప్పుడు తయారీ విధానం చూసేద్దాం. ఇలా ఒక బౌల్లో మేక కాళ్ళని కట్ చేసి తీసుకోవాలి. ఇలా కట్ చేసిన తర్వాత ఇందులో చిన్న చిన్న హెయిర్ ఉండిపోతుంది. అది కూడా రిమూవ్ అవ్వడానికి ఇందులో హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఉప్పు, హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసి ఇలా పీసెస్ మునిగే వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇలా అన్ని పీసెస్ను శుభ్రంగా కడగాలి. ఈ వాటర్ అంతా వంపేసి ఇలా శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. ఇందులో కావలసిన మసాలాను ప్రిపేర్ చేసుకోవడానికి ఈ విధంగా చిన్న దాల్చిన చెక్క, అలాగే 1 ఇంచ్ అల్లం ముక్క, 20-25 వరకు వెల్లుల్లి రెబ్బలను తీసుకోవాలి. అలాగే మీడియం సైజ్ ఉల్లిపాయను, మీడియం సైజ్ టమోటాను కూడా తీసుకోవాలి. ఇందులో గ్రేవీ మరింత టేస్టీగా ఉండడానికి ఎండు కొబ్బరిని తీసుకోవాలి. మీకు నచ్చకపోతే ఎండు కొబ్బరిని స్కిప్ చేయొచ్చు. ఇలా 5-8 వరకు జీడిపప్పులను కూడా తీసుకోవాలి. ఇలా హాఫ్ టేబుల్ స్పూన్ వరకు గసగసాలను తీసుకోవాలి. ఇవి వేయడం వలన కర్రీ మరింత టేస్టీగా ఉంటుంది. ఇలా హాఫ్ టేబుల్ స్పూన్ వరకు మిరియాలను, అలాగే 5 లవంగాలను కూడా తీసుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్లో ఆనియన్, అలాగే టమోటా ఈ విధంగా కట్ చేసి వేసుకోవాలి. ఇలా వేసుకున్న దానిని మనం కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. చూసారుగా, ఈ విధంగా ఉండాలి. ఇలా ప్రిపేర్ చేసుకున్న దాన్ని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత అదే మిక్సీ జార్లో మనం మిగిలిన మొత్తం ఇంగ్రీడియంట్స్ని కూడా వేసుకోవాలి. ఈ కర్రీకి గసగసాలు చాలా మంచి టేస్ట్ని ఇస్తాయి. మీకు అవైలబుల్ ఉంటే ఖచ్చితంగా వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది. ఈ మొత్తాన్ని ఈ విధంగా సాఫ్ట్గా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా అన్ని ఇంగ్రీడియంట్స్ వేసుకొని పేస్ట్ చేసుకోవడం వలన మనకు కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా కుక్కర్ పెట్టుకొని ఇందులో 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఈ విధంగా పీసెస్ మొత్తం వేసుకొని ఆయిల్లో హాఫ్ మినిట్ వరకు వేయించుకోవాలి. ఇందులో రుచికి సరిపడా ఉప్పు, అలాగే పావు టీ స్పూన్ వరకు పసుపు కూడా యాడ్ చేసుకొని ఈ మొత్తాన్ని మరొక హాఫ్ మినిట్ వరకు బాగా వేయించుకోవాలి. ఇలా ఉప్పు, పసుపు వేసి వేయించడం వలన మనకు కాళ్ళను క్లీన్ చేసేటప్పుడు కాలుస్తారు కాబట్టి ఆ కాల్చిన వాసన లేకుండా ఉంటుంది. ఇందులోనే మనం కచ్చాపచ్చాగా చేసుకున్న ఈ పేస్ట్ని వేసుకోవాలి. అలాగే మనం గ్రైండ్ చేసుకున్న ఈ మసాలా పేస్ట్ను కూడా వేసి కొద్దిగా కరివేపాకు యాడ్ చేసి ఈ విధంగా కలుపుకోవాలి. మోకాళ్ళ నొప్పులకు, మోకాళ్ళల్లో గుజ్జు అరిగిన లేదా బాలింతలకు, ఎవరికైనా హెల్త్ బాగోలేనప్పుడు ఈ కర్రీ చాలా బలాన్నిస్తుంది. ఇలా 4-5 మినిట్స్ పాటు వేయించుకోవడం వలన మనకు ఈ విధంగా ఆయిల్ సపరేట్ అవుతుంది. ఇలా ఉన్నప్పుడు మనం ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి, 1½ టేబుల్ స్పూన్ వరకు కారం కూడా యాడ్ చేసుకొని మరొకసారి మిక్స్ చేసుకోవాలి. మేక మాంసంలో కానీ లేదా ఈ విధంగా కాళ్ళలో కానీ మనకు చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఇంట్లో ఎవరికైనా జలుబు చేసినప్పుడు ఇలా వేడివేడిగా చేసి పెట్టండి. చాలా వరకు జలుబు తగ్గుతుంది. ఈ విధంగా 2 మినిట్స్ వేయించుకున్న తర్వాత ఇందులో 2 గ్లాసెస్ వాటర్ని యాడ్ చేసుకోవాలి. మనకు ఈ గ్రేవీ చాలా చిక్కగా కావాలనుకుంటే తక్కువ వాటరు, పలుచగా కావాలనుకుంటే ఇంకొంచెం వాటర్ ఎక్కువగా యాడ్ చేసుకోవాలి. అలాగే ఈ విధంగా చివరిగా కొంచెం కొత్తిమీర, అలాగే పావు టీ స్పూన్ గరం మసాలాను కూడా యాడ్ చేసుకొని ఈ విధంగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇలాంటప్పుడే ఉప్పు, కారం ఒకసారి చెక్ చేసుకోవాలి. ఈ విధంగా మూత పెట్టుకొని 10-15 విజిల్ వరకు కంపల్సరిగా పెట్టాలి. ఇలా ఎక్కువ విజిల్స్ పెట్టుకుంటేనే మనకు బోన్లో ఉండే పార్ట్ మొత్తం కరిగి కర్రీలోకి యాడ్ అవుతుంది. అలా ఉంటేనే కర్రీ మరింత టేస్టీగా ఉంటుంది. ఇలా వేడివేడిగా దోశలోకి, ఇడ్లీలోకి లేదా రాగి సంగట్లోకి టేస్ట్ చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఇలా బోన్ నుంచి స్కిన్ సపరేట్ అయితేనే మనకు కర్రీ కరెక్ట్గా ఉడికినట్లు. ఒకవేళ ఇలా ఉండకపోతే మరొక 2-3 విజిల్స్ పెట్టుకుంటే సరిపోతుంది. ఈ కర్రీ మీకు నచ్చిందా? అయితే చివరిగా ఒక చిన్న లైక్ చేయండి. అలాగే ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇలా మరిన్ని చక్కటి రెసిపీస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఆల్ నోటిఫికేషన్ మీద క్లిక్ చేయడం వలన ఏ రెసిపీ పోస్ట్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.